నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈ నెల అంటే ఫిబ్రవరి 24 శనివారం, 25 ఆదివారం తేదీల్లో ఆదివారం రోజుల్లో మన మహబూబాబాద్ బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా వైభవంగా జరగడం కోసం బొడ్రాయి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. షామియానాలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అలాగే యాగశాల, ఇకపోతే అందమైన డెకరేషన్లతో ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు మన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో. 24వ తేదీన పూజా కార్యక్రమాలతో పాటు మహిళలతో జలాభిషేకం, బొడ్రాయి తల్లికి జలాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈ జలాభిషేకంలో పాల్గొనాలని నిర్వహణ కమిటీ చెప్తుంది. అలాగే 25వ తేదీన బయళ్ళ పూజారులతో ఇక్కడ యాటపూతు బలి ఇవ్వటం, అలాగే ఇతర పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత పట్టణంలోని ముత్యాలమ్మ గుడి కానివ్వండి, ఇతర గ్రామ దేవతల దగ్గర బలిహరణ కార్యక్రమం ఉంటుంది. అది 25వ తారీఖు ఆదివారం రోజు జరిగే బొడ్రాయి మహోత్సవం. ఈ మహోత్సవం కోసం అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు మనకు తెలియజేయడం జరిగింది. ఇక 24, 25వ తేదీల్లో జరిగే బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన విషయంపై బొడ్రాయి నిర్వహణ కమిటీ చైర్మన్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ బొడ్రాయికి సంబంధించిన విషయాలు మనకు వివరిస్తారు. మహబూబాబాద్ పట్టణంలో గత సంవత్సరం అంగరంగ వైభవంగా దాదాపు 5 లక్షల మంది అటెండ్ అయిన బొడ్రాయి స్థాపన ఉత్సవం, దాని తర్వాత ఎంతో పూజలు అందుకొని ఈరోజు వార్షికోత్సవం జరుపుకోవడానికి కమిటీ సభ్యులు అందరూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరియు పుర ప్రముఖులు అందరూ ఈరోజు డిసైడ్ చేసి తెలుగు తిథిల ప్రకారం 24, 25కు వచ్చినది కాబట్టి ఆ రోజు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు అందరం కూడా ఆర్థికంగా మనం కమిటీ వరకే వేసుకొని చేయడం జరుగుతుంది. బయటికి ఏమాత్రం డొనేషన్స్కి వెళ్లకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు స్వచ్ఛందంగా 1 లక్ష రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. ఈ లిమిటెడ్గా ఈసారి, పోయినసారి అంత పెద్ద ఎత్తున కాకుండా ఈరోజు మన ఆ తల్లికి ఈ యొక్క వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మనం ఉన్నంతలో డిసైడ్ చేసుకున్నాము. 24 రోజు హోమాలు, అదేవిధంగా జలాభిషేకం ఉంటుంది. పట్టణంలో ఉన్న ప్రతి ఆడపడుచు, ఆడపిల్లలనే కాదు, కోడళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా జలాభిషేకం చేయవచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి ఆ రోజు 10 నుంచి సాయంత్రం 3 వరకు కూడా జలాభిషేకాలు చేసుకోవాల్సిందిగా. 25 నాడు హోమం జరుగుతుంది. ఆ రోజు బైండ్ల వారిచే ఈ యొక్క జంతుబలి ఇక్కడ మన బొడ్రాయి తల్లి దగ్గర జరుగుతుంది. అదేవిధంగా ఈ శాలివాహన పూజారులు వాళ్ళు పూజలు కూడా చేస్తారు. అన్ని కుల సంఘాలు కూడా ఎవరి భక్తి మేరకు వాళ్ళు ఈ యొక్క అమ్మను కొలుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుల సంఘం మా పేరు అనేది కాకుండా అందరూ కూడా ఆ తల్లి మీద భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ తల్లి యొక్క వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహబూబాబాద్లోని బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా మీరు విన్నారు కదా. విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడం కోసం నిర్వహణ కమిటీ విస్తృతమైన ఏర్పాటు చేస్తుంది. కార్యక్రమాల్లో పాల్గొని భారీ ఎత్తున పాల్గొని ఈ బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ తెలియజేస్తుంది, నిర్వహణ కమిటీ తెలియజేస్తుంది. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.